నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ ఓం ప్రకాష్ గారు. సార్తో మాట్లాడి ఈరోజు ఐసైట్ రిలేటెడ్ ఇష్యూ గురించి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, మాట్లాడి తెలుసుకుందాం అన్నాను, బట్ మా వ్యూవర్స్ కోసం యోగాలో ఐసైట్ రిలేటెడ్ ఏం ఆసనాలు ఉన్నాయి? ఎందుకనంటే చాలా మందిలో ఈ యొక్క అంటే ఎవరిని చూసినా సరే అందరూ స్పెట్స్ పెట్టుకోవడం, సో దీని రిలేటెడ్ ఎక్కువ చూస్తూ ఉన్నాము. సో మెడిసిన్ త్రూ కాకుండా మనకి ఇట్లా ఆసనాలు చేస్తూ కూడా ఇది తప్పకుండా అంటే బేసిక్గా మనం డిఫరెంట్ ఆసనాస్ చేసినప్పుడు అంటే బాడీలో డిఫరెంట్ మజిల్ అనేది టోన్ అవుతుంది, రైట్? దాన్ని మనం స్ట్రెంథెన్ చేస్తుంటాము. బట్ అట్ ద సేమ్ టైం అంటే మీకు తెలుసో తెలీదో ఒక ఐబాల్ చుట్టూ 6 pairs ఆఫ్ మజిల్స్ ఉంటాయి. ఆ 6 pairs ఆఫ్ మజిల్ మన ఐబాల్ యొక్క మూమెంట్ని, దాని స్ట్రెంగ్త్ని అంతా టేక్ కేర్ చేస్తుంటాయి అన్నమాట. సో సపరేట్గా అంటే అసలు కరెక్ట్గా చెప్పాలంటే మనం ఒక 10 ఎపిసోడ్లు కూడా చేయొచ్చు ఓన్లీ ఐసైట్ మీద. సో ఈరోజు వ్యూయర్స్ గురించి మనం ఒక చాలా సింపుల్ యాక్టివిటీ అంటే అందులో అన్ని వెరైటీస్లో మనం ఒక వెరైటీ మనం మీరు చేసి చూద్దాం. మీరు కూడా నాతో పాటు చేయొచ్చు. చాలా సింపుల్ అనమాట. అంటే మీరు అన్నట్టుగా ఈ మధ్య కాలంలో అంటే ఈ లాస్ట్ 10 decades అంటే ఈవెన్ పాండమిక్ నుంచి చూస్తే ఏంటంటే ఐస్ చాలా స్ట్రెయిన్ అవుతున్నాయి. అంటే ప్రతి పిల్లలు కూడా అంటే వాళ్ళకు తెలుసో తెలియకో అవసరం ఉందో లేకపోయినా కూడా మొబైల్ యూసేజ్, స్క్రీన్ టైం అనేది పెరుగుతుంది అనమాట. అంటే ఈ మధ్య కాలంలో చిన్న స్కూల్ హాలిడే వచ్చినా కూడా ఆన్లైన్ క్లాసెస్ పెట్టేస్తున్నారు, రైట్? మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి స్క్రీన్ ముందు కూర్చోబెట్టడం, అది ల్యాప్టాప్, మొబైల్ ఏదో ఒకటి. అంటే మొబైల్ అయితే చాలా స్ట్రెయిన్ అవుతుంది అనమాట. సో మనం ఈ చాలా సింపుల్ యాక్టివిటీ అనమాట. మీరు సేమ్ మళ్ళీ ఫ్లోర్ మీద కూర్చోవచ్చు, లేదా చైర్లో కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చొని చేసుకోవచ్చు అనమాట. నాతో పాటు మీరు చేయండి. ఫస్ట్ నేను మీకు చేసి చూపిస్తాను, వ్యూవర్స్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. చేసిన తర్వాత మీరు చేయొచ్చు అనమాట. మీ రైట్ హ్యాండ్ ఫీస్ చేసేసి థంబ్ ఇలా బయట పెట్టండి. ఈ థంబ్ అనేది ఎగ్జాక్ట్గా మీ ఐబ్రో మధ్యలో ఉండాలి. ఓకే, రైట్. మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు నెక్ మూవ్ చేయకూడదు. ఎందుకంటే నెక్ మూవ్ చేస్తే నెక్ ఎక్సర్సైజ్ అవుతుంది. మనం చేసేది ఐస్ ఎక్సర్సైజ్ కాబట్టి ఇలా పెట్టేసిన తర్వాత మీరు నెమ్మదిగా ఈ రైట్ థంబ్ని రైట్ సైడ్ తీసుకెళ్తూ దాంతో పాటుగా మీ ఐబాల్ని కూడా తీసుకెళ్ళాలి. ఓకే, తల తిప్పకుండా తల సెంటర్లోనే పెట్టేసి ఐబాల్ని కూడా నెమ్మదిగా అంటే ఎలా అయితే థంబ్ వెళ్తుందో అలా నెమ్మదిగా మీరు ఎంతసేపు చూడగలుగుతారు, మీ కవరేజ్ ఏరియా ఎంత ఉంది అంతవరకు తీసుకెళ్ళండి. షోల్డర్ వరకు తీసుకెళ్ళచ్చు. మళ్ళీ సేమ్ నెమ్మదిగా అలాగే గ్రాడ్యువల్గా దాన్ని చూస్తూ ఆ థంబ్ని చూస్తూ మళ్ళీ నెమ్మదిగా మళ్ళీ సెంటర్లోకి తీసుకురండి. ఓకే, సో ఇప్పుడు రైట్ హ్యాండ్ అయిపోయింది. సరే, నేను ఇంకా చూడగలుగుతున్నాను. సూపర్. మీరు ఎంతవరకు చూడగలిగితే అంతవరకు తీసుకెళ్ళండి. ఇంకా వెనక్కి అంటే కొంతమంది 90 degrees వెళ్తారు, కొంతమంది 120 degrees కూడా వెళ్తారు. తల తిప్పకుండా, రైట్? సో మీరు ఎంత స్లోగా వెళ్ళారు అంతే స్లోగా మళ్ళీ రండి రిటర్న్. రెండు సింక్లో వెళ్ళాలి. అంటే మీ థంబ్ మూమెంట్, ఐబాల్ మూమెంట్ రెండు కూడా సింక్లో రావాలి. తెలుస్తుందా ఐబాల్ చుట్టూ ఉన్న మజిల్స్ ఇన్వాల్వ్ అవుతున్నట్టుగా? ఐస్ నుంచి కూడా కొంచెం వాటర్ ఎగ్జాక్ట్లీ అంటే ఐస్ క్లెన్స్ అవుతున్నాయి. ఓకే, రైట్. సేమ్ ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో చేయండి. రైట్, తల సెంటర్లో పెట్టండి. యా, తల అసలు మూవ్ చేయకూడదు. వెరీ గుడ్, సూపర్. మీకు ఓన్లీ ఆ నెయిల్ పాలిష్ మాత్రమే కనబడాలి, వేరే ఏం కనబడకూడదు. సూపర్. ఐస్ బ్లింక్ చేయకండి. సూపర్. ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు వెళ్ళండి. వెరీ సూపర్, ఎక్సలెంట్, సూపర్. రైట్, సూపర్. రైట్, మళ్ళీ నెమ్మదిగా తీసుకెళ్ళండి. అంటే మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్టు అలా అవుతుంది. బ్లింక్ చేయకుండా వీలైనంత పెద్దగా ఓపెన్ చేస్తే ఆ మజిల్ ఇంకా ఇన్వాల్వ్ అవుతుంది అనమాట, రైట్? అంటే ఇది ఎస్పెషల్లీ మీరు ఎర్లీ మార్నింగ్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మంచిగా చెప్పాలంటే మీరు నైట్ చేస్తే ఇంకా మంచిగా అవుతుంది అనమాట. అంటే బిఫోర్ బెడ్ ఎగ్జాక్ట్లీ. అంటే దిస్ షుడ్ బి యువర్ లాస్ట్ యాక్టివిటీ. మళ్ళీ దీని తర్వాత మళ్ళీ మీరు స్క్రీన్కి వెళ్ళకూడదు. అంటే ఇంకో 5-10 minutes మీరు పడుకుంటారు అన్నప్పుడు ఈ యాక్టివిటీ చేసి పడుకుంటే
ఏంటంటే ఐస్ మంచి రిలాక్స్ అవుతాయి, మీకు మంచి నిద్ర పడుతుంది అనమాట, చాలా మంచి రిలాక్సేషన్ వస్తుంది అనమాట. ఇంకా మీకు కుదిరితే కనుక వీలైనంత రూమ్ని డార్క్ చేసుకోండి, వీలైనంత డార్క్ చేసుకుని చేస్తే మీ ఫోకస్ అంతా కూడా ఒక దగ్గర ఉంటుంది అనమాట. రైట్. సో పిల్లలకి ఎస్పెషల్లీ ఎవరైతే కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కానీ స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది కాన్సన్ట్రేషన్ డెవలప్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఐసైట్ పెంచుతుంది, మజిల్స్ని స్ట్రెంత్ చేస్తుంది, అట్ ది సేమ్ టైం కాన్సన్ట్రేషన్. అంటే మీ ఆలోచన అంతా కూడా ఓన్లీ మీ దృష్టి, మీ ఆలోచన అంతా కూడా ఓన్లీ థంబ్ పైన మాత్రమే ఉంటుంది అనమాట. సో ఇది మీరు ప్రాక్టీస్ చేయండి, ఇంటిల్లి బది హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నైట్లో చేసేసి మీరు నైట్ పడుకుంటే చాలా హ్యాపీగా మంచి నిద్ర వస్తుందన్నమాట. సో మీరు చేసి మీ రెస్పాన్స్ ఎట్లా ఉంది అనేది మాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ లేదా టైలర్ మేడ్ డైట్ ప్లాన్స్ ఏదైనా కావాలంటే స్క్రీన్ పైన నంబర్కి కాంటాక్ట్ చేసి మీరు క్లాసెస్ తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఐసైట్ రిలేటెడ్ సమస్యలతో బాధపడే వాళ్ళకి ఇది చక్కటి ఒక మంచి ఆసనం అని చెప్పొచ్చు. పనుకునే ముందు అండ్ అలానే ఎర్లీ మార్నింగ్ టైం ఉన్న వాళ్ళు ఒక 5 minutes కేటాయిస్తే దీని నుంచి బయటపడే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. మంచి అంటే ఆ ప్రెషర్ అనేది మనకు తెలుస్తుంది ఐస్ దగ్గర. సో ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఎవరు చాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.